హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఇదిగోండి రోజ్మెరీ ప్లాంట్ మనం నర్సరీ నుండి తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను కొమ్మల్ని తుంపి స్టెమ్ కటింగ్ ద్వారా ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. ఇలా పెట్టేసుకుంటే కొబ్బరి పీసులోకి మట్టి వేసి మనకు ప్లాస్టర్ వేసి చుట్టేస్తే కూడా ఇక్కడ రూట్స్ వచ్చేస్తాయి. ఇంకోటి మనం ఇలాగ స్టెమ్ కట్ చేసి దీనికి కొంచెం కొమ్ము ఉండేలాగా ఈ ఆకులన్నీ తీసేసి దాన్ని మట్టిలో పెట్టి కూడా పెంచుకోవచ్చు. ఇంకొకటి మనం షీడ్స్, దీనికి ఫ్లవర్స్ వచ్చి షీడ్స్ వస్తాయండి, ఆ షీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే దీన్ని ఇలాగ అన్నీ ఇవన్నీ ఆకులన్నీ తీసేసి కొమ్మ ఒక్కటి ఖాళీగా ఉండేలాగా చేసి అది వాటర్లో పెట్టి ఒక వారం రోజులకి చక్కగా ఆ కొమ్మలకి రూట్స్ వస్తాయండి. అప్పుడు రూట్స్ వచ్చినప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా ఇదిగోండి నర్సరీలో ప్లాంట్ కొన్నప్పుడే మట్టి పాట్ కూడా తెచ్చేసుకున్నాను. దీనికి ఏం కంపోస్ట్ కానీ కోకోపిట్ కానీ ఏమి వేయట్లేదు. ఈ ప్లాంట్కి మనం వాటర్ తక్కువ ఇవ్వాలండి, సన్ రైజ్ కూడా తక్కువ ఉండాలి. ఎక్కువ ఎండాకాలం ఎండలో పెట్టుకోకూడదు, ఎక్కువ వర్షానికి కూడా పెట్టకూడదు. దీన్ని మనం ఇండోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు. నేను బాల్కనీలో కాబట్టి నేను దీన్ని పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎక్కువ బుషీగా ఉంది కాబట్టి కొంచెం కొమ్మలను అయితే ఇలాగా తుంపేసుకుని కొంచెం లావుగా ఉండే కొమ్మల్ని తుంపుకుంటున్నాను. ఇలా ఈ చిగుర్లు కూడా పెట్టుకోవచ్చు. నేనేమంటే కొంచెం లావుగున్న కొమ్మల్ని తుంపి పెడితే బాగా వస్తుందన్న ఉద్దేశంతో ఇట్లా పెట్టాలనుకుంటున్నాను. కొమ్మలు కూడా సులభంగానే తునిగిపోతున్నాయి. ఇది ఎక్కువ బుషిగా ఎందుకండి, అందుకని నేను ఇలాగ కొమ్మల్ని అయితే తుంచేసుకుంటున్నాను. ఇంకా చాలండి, ఎక్కువైపోతే మళ్ళీ ఈ చెట్టుకి బలం ఉండదు. దీన్ని చిన్న కొమ్మలు కూడా తుంచుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఇలా ఉంచేసుకుందాము. ఇది కూడా పాడైపోతే మరీ కష్టం అండి, అందుకు దీన్ని ఏం చేయట్లేదు. దీన్ని ఇలాగే ఉంచేసుకొని దీంతో డైరెక్ట్గా పెట్టేసుకుందాం. ఇవి ఉన్నాయి కదండి, ఈ లీవ్స్ ఇక్కడి వరకు తీసేసుకోవాలి. అడుగునున్నటువన్నీ పేపర్లోకి తీసేసుకుందాం. ఇవండి మనము ఇవి తులసాకులు రెండు కలిపి ఒక 2 గ్లాసులు వాటరు గిన్నెలో తీసుకొని దాంట్లోకి ఈ ఆకులన్నీ వేసేసుకొని కొన్ని ఈక్వల్గా సేమ్ తులసాకులు కూడా వేసుకొని చక్కగా ఆ నీటిని టీలాగా మరిగించుకోవాలండి. బాగా మరిగించుకొని ఆ మరిగించుకున్న వాటర్ను మనము ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మన హెయిర్కి, మన ఫేస్కి, మన హ్యాండ్స్కి మొత్తము స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అలా స్ప్రే చేసుకోవడం వల్ల చక్కగా మన ఫేస్ గ్లో వస్తుంది. మళ్ళా హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుందంట. ఇంకా దీన్ని మనము బిర్యానీలో అలా వండుకుంటాం కదా, ఇది కట్ చేసేసుకుందాము. ఇలాగ ఆకులన్నీ తీసేసుకున్నాం కదా, వీటికి కట్ చేసేసుకొని ఇలాగ క్రాస్ కట్ చేసుకొని పెడతాం. ఇలాగ కట్ చేసుకొని ఈ ఆకుల్ని మొత్తం తీసేసుకొని హెయిర్కి చెప్పాను కదా, హెయిర్కి ఫేస్కి బాగా గ్లో రావడానికి, షైన్గా హెయిర్ బాగా పెరగడానికి. అలాగే మనము ఈ ఆకుల్ని కూడా బిర్యానీ, పలావ్ లాంటి వాటిల్లో స్పైసీ కోసం కూడా వాడుకోవచ్చు అంట. మళ్ళా పిజ్జా, బర్గర్లోకి ఖచ్చితంగా దీన్ని వేస్తారంట. డైజెషన్ సిస్టమ్ సరిగా పనిచేయంది కూడా ఇది తినడం వల్ల చక్కగా పనిచేస్తుందంట, దానికి కూడా యూజ్ చేస్తారు. ఇంకొకటి మీకు తెలుసా అండి, రోజ్మెరీ ఆయిల్ అని అమ్ముతారు తెలుసా? ఆయిల్ని కూడా మనం తయారు చేసుకుందాము. ఎలా తయారు చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలాగ చేసేసుకొని వీటిని వాటర్లో వదిలేయాలండి. ఇలాగ వాటర్లో పెట్టేసుకుంటే ఒక వారానికంతా మీకు ఇక్కడ చక్కగా రూట్స్ వచ్చేస్తాయి. అలా కూడా కొన్ని కొమ్మలు పెట్టుకుందాము, డైరెక్ట్గా కూడా కొన్ని కొమ్మల్ని పెట్టేసుకుందాం. ఇలాగ అన్నీ చేసేసుకొని పెట్టుకుందాం. ఫస్ట్
పెట్టుకోవచ్చు. కొమ్మలు అయితే నాటుకోవడానికి మనము ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఈ చివర్లో ఉన్నవి ఆకులు మనము తీసేసుకొని ఇలాగ కాడ మాత్రం పెట్టుకోవాలి. దీనిని వాటర్లో ఉన్న పెట్టుకోవచ్చు, రూట్స్ వస్తాయి. డైరెక్ట్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. దీన్నైతే నేను ఇంకా పెద్దగానే పెట్టాలనుకుంటున్నాను, చూద్దామని. వీటినైతే ఇంక ఏటవాలుగా ఈ కొమ్మలన్నీ ఇలాగ కట్ చేసేసుకుందాము. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా. కొన్ని అయితే వాటర్లో పెడదామండి. నేను ఒక 4 పెట్టుకున్న వరకు ఇలాగ వాటర్లో పెట్టడానికి తీసుకున్నాను. వీటన్నిటిని ఇవేమో నా వాటర్లో పెట్టి చూద్దాం రూట్స్ వచ్చే వరకు. వీటిని ఇంకో పద్ధతిలో పెంచుకోవచ్చు కదా, డైరెక్ట్ మట్టిలో పెడతాము, చూద్దాము. ఇదిగోండి మట్టి అయితే దీంట్లో కంపోస్ట్ కానీ ఏం వేసుకోలేదు. మామూలుగా నర్సరీలో అమ్మే చెట్ల దగ్గర ఉంటాయి చూడ, అతనితోనే మట్టి ఈ కుండీ తెచ్చేసుకున్నాను నేను అడిగి. అక్కడ నుండి తెచ్చుకున్నాను మొక్క పెట్టుకోవడం కోసమే. ఇప్పుడు వీటి కట్ చేసుకున్నాం కదా, వీటిని ఇలాగా డైరెక్ట్గా మట్టిలో పెట్టేసుకున్నాం. దీనికి ఇంకో టిప్ ఏంటంటే అండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. దవనం మొక్కలాగానే ఎక్కువ ఎండలో పెట్టుకోకూడదు. వర్షాకాలము కొంచెం సెమీ షేడ్ ఉండే చోట పెట్టుకోవాలి. ఎండ లేకుండా, పొద్దున ఎండ పడినా పర్లేదండి, ఇంకా ఫుల్ ఎండ ఉండే చోట ఈ మొక్కనైతే పెట్టుకోకూడదు. పైన ఆకులన్నీ ఎండిపోయినట్లయి మొక్క తొందరగా వాడిపోయి చనిపోతుంది. ఎక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు. వాటర్ కూడా తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఇది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా పాడైపోతుంది, చనిపోతుంది మొక్క. వాటరు ఊరికే వేసామన్నట్ల. ఇంకా కంపోస్ట్ వేయట్లేదు, ఎందుకంటే అడుగున కుళ్ళిపోతూ వస్తుందండి మొక్క, అందుకని వేయట్లేదు. ఇంకా చెప్పాలంటే దీన్ని ఇంకా మనం ఏమి వేయట్లేదు కదా. ఎలాగంటే కంపోస్ట్ను మనం వాటర్లో కలుపుకొని ఆ వాటర్ను 10 రోజులకు ఒకసారి వేసుకోవాలి. ఇంకా నామమాత్రంగా ఊరికే వేసామని వేసుకోవాలి. ఎక్కువ వాటర్తో ఇది తడుపుకోకూడదు. మొక్కను చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి, ఎందుకంటే లేకపోతే తొందరగా చనిపోయే ఛాన్స్ ఉంది. ఈ మొక్క దొరకడమే కష్టము. ఇంకా దొరికినప్పుడు చాలా జాగ్రత్తగా పెంచుకోవచ్చు. మన దగ్గర ఒక్క మొక్క పెరిగింది అనుకోండి, ఈజీగా మనం ఎవరైనా కావాలంటే కూడా ఇలాంటి స్టెమ్ కటింగ్స్ ఇచ్చామంటే స్టెమ్ కటింగ్స్తో వాళ్ళు మొక్కను పెంచుకోవచ్చు చక్కగా. ఇలాగా ఇవైతే కొమ్మలుగా నేను పెట్టేస్తున్నాను. ఇవైతే కొన్ని వాటర్లో పెట్టి పెడదామని పెడుతున్నాను. ఇదైతే కొంచెం పెద్దదే పెట్టుకుంటున్నానండి, పెద్దగా కొంచెం తొందరగా వస్తుందేమో మొక్క అన్న ఉద్దేశంతో ఇలాగ పెట్టేసుకుంటున్నాను. దేంట్లో రూటింగ్ హార్మోన్ ఉండేలాగా దేంట్లో అయితే డిప్ చేసి పెట్టట్లేదు, నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇలాగ పెట్టేసుకున్నాం. ఇంకొకటి ఉంది, ఇది కూడా పెట్టేసుకున్నాం. ఇలాగా ఎంత అంటే మనం వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా చెట్లకు నీళ్లు పోసేటప్పుడు మనం ఇలాగ మట్టిని టచ్ చేసి చూడాలి. మట్టిలో వాటర్ ఉందనుకోండి, వాటర్ శాతం ఉంటే మటుకు ఖచ్చితంగా వాటర్ ఇవ్వద్దండి. బాగా డ్రై అయిపోయి ఇలాగంటే గట్టిగా ఉండి మట్టి కదలకుండా రాయిలాగా అయిపోతుంది చూడండి, అలాగున్నప్పుడు వాటర్ ఇవ్వాలి. ఇలాగ పెట్టుకున్నాను. ఇవి ఎన్ని రోజులకి రూట్స్ వస్తాయో నాకైతే తెలియదు. మరవం మొక్క కూడా ఇలాగే పెంచుకుంటాం మనము. దవనం ఇలా పెంచుతారు లేదో నాకు తెలియదు, మరవం అయితే ఇలా పెంచుతారు. పుదీనా కూడా మనం ఇలాగే పెంచుకుంటాం కదండి, అలాగే పూల మొక్కను పెడుతున్నాను. చూద్దాము. ఇవైతే వాటర్లో పెట్టి ఇది కూడా చూపిస్తాను మీకు. దీనికి కంపోస్ట్ వేయట్లేదు, కోకోపిట్ వేయట్లేదు, ఇసుక, నార్మల్ సాయిల్ 2 మిక్స్ చేసి మొక్కను పెట్టుకోవాలి. చెప్పాను కదండి దీని ఉపయోగాలు. ఇది హెయిర్కి, ఫేస్ గ్లోగా రావడానికి, హెయిర్ షైన్ రావడానికి, హెయిర్ బాగా పెరగడానికి ఈ ఆకుల్ని ఇలాగ మనం అప్పుడప్పుడు ఇలాగ పైన స్టెమ్స్ కట్ చేసుకొని యూజ్ చేసుకునే కొద్దీ ఇది బుషీగా వస్తుంది చెట్టు బాగా. దీన్నైతే ఈ ఆకుల్ని కట్ చేసి మనం వేసి బాగా ఆయిల్ బాగా ఇచ్చేసుకొని మనం రోజ్మెరీ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తినడం వల్ల మంచి డైజెషన్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుందంట. కొంచెంమంది డైజెషన్ అవ్వట్లేదు అనేవాళ్ళు ఇలాంటిది వంటల్లో తిన్నప్పుడు ఖచ్చితంగా బాగా డైజెషన్ సిస్టమ్ బాగా రిపేర్ అవుతుందంట. ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ అప్లై చేసుకుంటాం కాబట్టి తలకి, అప్పుడు హెయిర్ పెరిగే ఛాన్స్, బేబీ హెయిర్ పోయింటాయి చూడండి, అన్నీ రాలిపోయి అక్కడక్కడ బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ బాగా పెరుగుతుందంట. ఇంకా ఇన్ని ఉపయోగాలు ఉన్న మొక్కను మనం తెచ్చుకొని పెంచుకోకపోతే ఎలాగండి? ఖచ్చితంగా నర్సరీలో
ఈ వర్షాకాలంలో మొక్కలు దొరుకుతాయి, ఖచ్చితంగా మీరు తెచ్చుకోండి. నేనైతే ఈరోజే కొనుక్కొచ్చుకున్నాను. ఈ మొక్క సరిపోదని ఇంకా కొత్త మొక్కలు కూడా పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.